1888 సంవత్సరం లండన్ నగరం, ప్రత్యేకంగా వైట్ చాపెల్ అనే ప్రాంతం. ఆ ప్రాంతం అప్పట్లో చాలా పేదరికంతో, చీకటి వీధులతో ప్రమాదకరంగా ఉండేది. ఆ సమయంలో ఒక సీరియల్ కిల్లర్ నగరాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు. అతనిని ప్రపంచం జాక్ ద రిప్పర్ అని పిలిచింది. మొదటి హత్య ఆగస్ట్ 1888. మేరీ అన్ నికల్స్ అనే మహిళ మృతదేహం ఒక వీధిలో కనపడింది. ఆ బాడీని చూసి పోలీసులు షాక్ అయ్యారు. చాలా క్రూరంగా గాయపడింది. ఇది సాధారణ హత్య కాదు, సీరియల్ మర్డర్స్ ప్రారంభం. కొన్ని వారాల్లోనే మరికొన్ని హత్యలు జరిగాయి. ప్రధాన బాధితులు అన్నీ చాంప్లిన్, ఎలిజబెత్ స్టైడ్, క్యాథరిన్ ఎడోస్, మేరీ జేన్ కెన్లీ. ఈ హత్యలను కెనానికల్ 5 అంటారు. హంతకుడు చాలా నిపుణునిలా పనిచేశాడు. శరీరాన్ని కత్తిరించడం చూసి పోలీసులు అతను డాక్టర్ లేదా బుచ్చర్ అయి ఉండొచ్చని అనుకున్నారు. భయపెట్టిన లెటర్స్. ఒకరోజు పోలీసులకు ఒక లేఖ వచ్చింది. డియర్ బాస్ అని మొదలైంది. అందులో హంతకుడు ఇలా రాశాడు: ఐ విల్ కీప్ ఆన్ రిప్పింగ్. అప్పటి నుంచి మీడియా అతనికి పేరు పెట్టింది, జాక్ ద రిప్పర్. లండన్ పోలీసులు ఎంతో ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. వందల మంది అనుమానితులను విచారించారు, కానీ ఎవరిని పట్టుకోలేకపోయారు. హంతకుడు ఎప్పుడూ చీకట్లో మాయమయ్యేవాడు. 1888లో చివర్లో ఆగిపోయిన హత్యలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎందుకు? ఎవరో తెలీదు. ఈ కేసు ఇప్పటికీ కూడా మిస్టరీగా ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అతను ఎవరు, ఎందుకు హత్యలు చేశాడు, ఎక్కడికి మాయమయ్యాడు అన్ని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఎందుకు ఇది భయంకరం? ఈ కథలో భయం ఏమిటంటే హంతకుడు ఎప్పుడూ బయటపడలేదు. అతను సాధారణమైన వ్యక్తిలాగా ఉండి ఉండవచ్చు. లండన్ వీధుల్లోనే తిరిగాడు. ఈ రోజుల్లో కూడా లండన్లోని పాత వీధుల్లో నడిచినప్పుడు కొంతమంది ఇలా అంటారు, ఆ నీడల్లో అతని అడుగులు శబ్దం ఇంకా వినిపిస్తుంది. ఇది నిజంగా జరిగిన కథ, కానీ ముగింపు లేని కథ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.